కంచి పరమాచార్య లీలలు ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అధర్మం ఎంత అనారోగ్యమో చూడండి. 2 కిడ్నీలు పనిచేయడం లేదు. బతకడం చాలా కష్టం. చాలామంది నిపుణుల వద్ద చూపించుకున్నాడు. ఎంతో ధనం కూడా ఖర్చు చేశాడు. వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడాడు. కానీ ఏమీ ప్రయోజనం లేదు. అతను మహాస్వామి వారి వద్దకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. మామూలుగా అటువంటి బాధలతో వచ్చే వారిపై స్వామివారు చాలా కరుణ, దయ చూపిస్తారు. వారితో ఎంతో అనునయంగా మాట్లాడుతారు. కానీ ఆ రోజు స్వామివారు తన పలుకుల్లో కొంచెం కాఠిన్యం వహించారు. మనుషులు లెక్కలేనన్ని తప్పులు, అధార్మికమైన పనులు చేసి వాటికి ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు. వారు చేసిన తప్పులను మాత్రం తెలుసుకోరు. అందుకు నేనేమి చేయగలను అని అన్నారు. హఠాత్తుగా ఎందుకు స్వామివారు ఇలా అన్నారో ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామివారు మాట్లాడుతూ, ఇతని పూర్వీకులు ధర్మాచరణ కోసం, మంచి పనులు చేయడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అందుకోసం మంచి ఆదాయం వచ్చే భూమిని వదిలి వెళ్ళారు. మంచినీటి బావులు తవ్వించడం కోసం, ధార్మికమైన పనుల కోసం ఈ పని చేశారు. కానీ ఇతను ఆ భూమిని అమ్మి వచ్చిన ధనాన్నంతా దాచుకున్నాడు అని అన్నారు. కిడ్నీ సమస్యతో వచ్చిన ఆ వ్యక్తి ఇదంతా విని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పటి నుండి నేను కూడా మంచినీటి బావులు తవ్వించి ధార్మికమైన పనులు చేస్తాను. నన్ను మన్నించి అనుగ్రహించండి పెరియవా అని వేడుకున్నాడు. మహాస్వామివారు వెంటనే కరుణా సముద్రులై, వసంబు తెలుసా నీకు? మూలికలు అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. దాన్ని బాగా నూరి రోజు కడుపు కింది భాగంలో పుయ్యి అని సెలవిచ్చి 12 రోజుల తర్వాత అతను మరలా వచ్చాడు. మహాస్వామివారు అడగక ముందే అతను స్వామివారితో ఇప్పుడు ఏ బాధ లేదు అని చెప్పాడు. ధన్వంతరి స్వరూపమైన ఆ సర్వేశ్వరుడే మందులిచ్చిన తరువాత ఇంకా ఆ జబ్బు ఉంటుందా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.